నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఆదివారము ఏదో గుడికి వెళ్ళి ఉంటారు అనుకుంటున్నా. లేని ఎడలా వెళ్ళిపోండి. 8 గంటల వరకు గుళ్ళు ఉంటాయి. వెళ్ళిపోయి మీ మనసులో కోరికలు కోరుకొని చక్కగా మీ కుటుంబం బాగుండాలని ఒక కొబ్బరికాయో లేకపోతే ఏదో అట్టిపండు ఆ దేవుడికి సమర్పించి వచ్చేసేయండి. కాసేపు అక్కడ కూర్చొని. అలాగే ఎప్పుడూ కూడా ఒక విషయం నేను చెప్తాను ఆపోసారి. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే గుడికి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మానవుని నమ్మకూడదు. ఎప్పుడు భగవంతుని నమ్మాలి. మనకు సాయం చేస్తానే ఉంటా, మన వెనకమాలకు పెద్ద గొయ్యి తీస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఎప్పటికీ నమ్మమాకండి అలాంటి వాళ్ళని. నేనున్నాను ఎదరు నడవండి అని చెప్తారు. వాళ్ళు వెనకాల ఉంటారు. ఎదరు గొయ్యిలో వాళ్ళు నడవలేరుగా. వాళ్ళు నడవమానండి. వాళ్ళని ఎదరు నడిచి మీ వెనకాల నడుతామని చెప్పండి. అలా సహకరించరు. అలాగే పక్కింటి వాడు బాగుపడతాడు, వీడు ఎప్పుడు నాశనం అయిపోతావు అని చూసేవాళ్ళు ఎక్కువ. ఒక కుటుంబంలో పెళ్ళి చేస్తున్నారు ముచ్చటగా, వీళ్ళు ఎప్పుడు పతనం అయిపోతారని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి పైన మీద. అర్థమైందా? వాళ్ళ మీద పగ అవసరంలా. వాళ్ళు పచ్చగా బంగారంతో వాళ్ళు పొలాలు అమ్ముకున్నారు, కష్టపడి సంపాదించడం తెలియదు కదా. అలా అనకూడదు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ భూప్రపంచం మీద. మంచి చేయాలనేది మనం తెలుసుకొని మనం ప్రతి ఒక్కరు కూడా మంచి చేసామనుకోండి, భగవంతుడు ఈ మాంసం ఈ మట్టి ఎక్కడే ఉంటుంది, మన ఆత్మ వెళ్ళిపోద్ది. ఆత్మకి వెళ్ళేటప్పుడు మనం ఇంతంత పాపపు మూటలో కట్టి పాత పంపించకూడదు. పాపాన్ని కడిగేసి మన ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ భగవంతుడు మనకి ఏదో జన్మ ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడు. ఆయన ఏం చేసుకుంటాడు? ఆత్మను పైన పెట్టుకొని ఏముండదు. మళ్ళీ మనకి ఎమ్మటే జన్మ ఉండదు. అది ఏ జన్మ అనేది మంచిగా ఉండాలి అని మనం కోరుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ మంచి పనులు చేస్తే మన ఎమ్మటే ఇక్కడే మంచిగానే శుభ్రంగా వెళ్ళిపోతాం. చూసారా? స్నానం చేసిన వాళ్ళకి స్నానం చేయని వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది. అలాగే అది ఒకటి జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఖురాన్ చదివిన ఖురాన్ చదువుకొని నమాజ్ చేసుకోండి. ఏ దేవత గుడికి వెళ్ళిపోండి. భగవంతుడు ఒక్కడే. మనం పెట్టుకునే పేర్లు, నా పేరు దానయ్య, ఆయన పేరు పల్లయ్య, ఆయన పేరు అల్లయ్య, ఇవన్నీ పెట్టుకున్నాయే. ఒక పేరు పిలవచ్చుగా. తరతరాల నుంచి వచ్చేదే సాగుద్ది. కానీ మన మధ్యలో వచ్చి ఒక పేరే పిలుద్దామంటే అది కుదరదు. ఊరుకోరు, జనం ఊరుకోరు, మానవులు ఊరుకోరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పేవన్నీ కూడా మీ పక్కన బామ్మ కానీ తాత కానీ ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఇలా చెప్తున్నారు ఏందని వాళ్ళు ఏం చెప్తారు ఎమ్మటే నాకు ఫోన్ చేయండి. నేను ఏ టైంలో ఫోన్ చేసినా నేను ఎత్తుతాను. వాళ్ళకి ఇవ్వండి, మాట్లాడతాను అవసరమైతే. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విని నా వీడియో చూడండి. ఏదైనా అనుమానాలు ఉంటే మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా బయట నాకు ఫోన్ చేయండి. కాదండి మాకు ఏదో చేశారు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఎమ్మటి అన్నీ చెప్తాను. మీ పేరు మీద ఇలా నడుస్తుంది, ఇది ఈ గృహం ఇలాగా అని మొత్తం నేను చెప్తాను. అలాగే దయచేసి నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నా వీడియో నా ధన్యవాదాలండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తల్లి రత్తయ్య గారు వాళ్ళ ఆత్మని భూమించడం కోరుకున్నాను. జై తల్లి. Thank you.
Hallelujah.